అంటే ఏమైందంటే సినిమాల్లో మనం జోరుగా దూసుకుపోవడానికి ధైర్యం చేయలేకపోయాం. అంతంతే ఏం లేదు. అంటే దాంట్లోనే ఉంటాను వెళ్ళి ఫుల్ టైం చేస్తే పై పెద్ద కళాకారులు అయిపోతామని కాదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మొత్తానికి ఏదో అట్ట. ఎన్టీఆర్ గారితో సినిమా చేశాను అని. ఒకే ఒక సినిమా అండి, ఆయన లాస్ట్ పిక్చర్. ఓకే. బాపు గారు డైరెక్టర్ దానికి. అంటే బాపు గారితో కాస్త వాళ్ళ కుటుంబంతో మాకు కొంచెం పరిచయాలు ఉండేవి. అయితే ఆయన ఈ రామారావు గారు లాస్ట్ పిక్చర్ శ్రీనాథ కవి సార్వభౌమ అని అది చేస్తున్నాం. అయితే నేను ఆ సినిమాలో ఒక వేషం అడుగుదామని బాపు గారిని అడిగితే ఆయన సరదాగా ఉన్నారంటే 70 సీన్ల సినిమా అండి, 65 సీన్లు రామారావు గారే ఉంటారు, మీరేం చేస్తారు, టీవీలో పెద్ద పెద్ద వేషాలు ఇస్తున్నారు కదా అన్న. అలాగే సార్ వెండి తెర మీద ఎవరా ఫ్రేమ్లో అంటే కోటశంకరరావు రామారావు ఒక్క ఫ్రేమ్లో చూపించండి సార్, మా జన్మధన్యం అవుతుందంటే ఆయన పాపం సార్ 4 సీన్లు వేషం ఇచ్చారు. 4 సీన్లు 3 సీన్లు మనం మాట్లాడే ఆయన పక్కన నుంచి చూడటమే, ఒక సీన్ మాత్రం డైరెక్ట్ ఆయనకు 2 డైలాగులు పెట్టారు. ఏదో అదొక అనుభూతి ఆయనతో. 11 రోజులు 3 సీన్లు నటనకే 11 రోజులు రామారావుతో ఆయన పక్కన ఉన్నామన్న పేరు, ఆయన అలవాట్లు, ఆయనతో మాట్లాడటం, అసలు ఆయన మాట్లాడితే వినటం, అలా. ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆ సినిమా కోసం మీరు అడగడం అనేది రామారావు అంటే మాట్లా అంతే కదా. అందులోనూ ఆయన ఆఖరి సినిమా గుర్తు పెట్టుకునేలాగా మనం చెప్పుకోవడానికైనా సరే ఆఖరి సినిమాలో నేను యాక్ట్ చేశాను అని. ఇప్పుడు మనం ఏం చేసాడు మా తాతయ్య ఏం చేసాడు మనం అనుకోకుండా అలాంటి చూసి అప్పుడు మనం మా రామారావుతో కూడా యాక్ట్ చేసాం పెద్ద పెద్ద వాళ్ళతో అని మనం ఒక రికార్డు. టీవీకి ఏమైందంటే మా దౌర్భాగ్యం టీవీకి రికార్డు లేదు. ఒకసారి రాత్రి శంకరరావు బ్రహ్మాండంగా చేశాడు అంటే ఓహో అనుకోవడం తప్ప మళ్ళీ చూసావు రిపిటేషన్ రీటెలికాస్ట్ కొత్త వస్తున్నాయి, వీటిలో ఉన్నది వేయడానికి టైం చాలట్లేదు. కొత్త పాత సినిమాలు అంటే ఏమైందంటే ఇప్పుడు గమ్మత్తుగా ఈ ప్రతి ఛానల్లో పాత సినిమాలు వేస్తున్నారు. దాంతో ఇప్పుడు పాత సినిమాలకి క్రేజ్ ఎక్కువ ఉంది సార్, ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలు కూడా వీళ్ళు చేశారు మేము చూడాలి. ఇప్పుడు సావిత్రి గారైనా ఎన్టీఆర్ గారైనా ఎవరైనా సినిమాలైనా బయోపిక్స్ తెగడం వల్ల ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆ సినిమాలు కూడా ఎక్కువ చూస్తున్నారు జనాదరణ. సినిమాలు ఇదివరకు ఫ్లాప్ అయిపోయిన సినిమాలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా చూస్తున్నారు. కథగా ఉండే అసలు ఆ సెటప్ అది వేరు, కాలం మార్పు. ప్రస్తుతం ఏ సీరియల్స్ చేస్తున్నారు మీరు? 3 సీరియల్స్ చేస్తున్నానండి. ఒకటి సాధన అని, ఒకటి దేవతల ఆరాధించండి, ఇంకోటి ఏమో రాబోయే చందమామ. సీరియల్ అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. అవకాశాలు అదే ఎక్కువ వస్తుంది. దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఇదివరకు మా నటనా చాతుర్యం చూపించే పాత్రలే ఉండవు మగవాళ్ళకి, చూస్తున్నారు కదా. 50 క్యారెక్టర్లు ఉంటే 90 ఆడవాళ్ళే. ముఖ్యంగా సీరియల్ అనేసరికి ఆడవాళ్ళే అత్త క్యారెక్టర్ అని వాటికే డామినేషన్. ప్రేమలో 10 మొహాలు కనపడితే 8 మంది ఆడవాళ్ళు 2 మగాళ్ళు. అది కూడా పెద్ద మన విపరీతంగా అవకాశం ఉండదు. ఇది రిచ్నెస్ కోసం ఒక స్థాయికి వచ్చాం కాబట్టి పలానా హీరోయిన్ ఫాదర్ ఇస్తే రిచ్గా ఉంటుంది, హీరోయిన్ మాట ఉండదు, గట్టిగా మాట మాట్లాడి ఇది నోరు మూసుకో అంటుంటారు అని చెప్తుంటారు. అలాంటి వాటి వల్ల ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు అసలు ఆర్డర్ తిని మనం ఏం చేయలేము, కాలం మారిపోతుంటే నేను అదే నాకు అమ్మాయికి పెట్టాను డైలాగ్ పెట్టలేదు అంటే కుదరదు. ఇదివరకు మేము వచ్చిన కొత్తలో ఏంటంటే ఆడవాళ్ళు మంచివాళ్ళు మగవాళ్ళు దుర్మార్గులు అనే కథలు ఉండేవి. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. విలన్ వాళ్ళే కమెడియన్ వాళ్ళే హీరోయిన్ వాళ్ళు అంత ఊరికి సభ్యులు, దానికి మొగుడు ఉండాలి, వాడికి అన్న ఉండాలి ఉంటాయి తప్ప అసలు ఎవరు గుర్తుపెట్టే. పైకి ఇప్పుడు టీవీలో మా పేర్లు వేయడం కూడా మానేశారు. అందుకని ఎవరికి తెలుస్తుంది కాదు రిచ్నెస్ కోసం శంకర్రావు ఇస్తే రిచ్గా ఉంటుందని తప్ప పెద్ద నటించేది ఉండదు. సరే, ఎందుకంటే మిదరు మంచి మొగాళ్ళు చేసిన దుర్మార్గాలను ఆడవాళ్ళే చేస్తున్నారు. జాకెట్లో కత్తులు తీయటం, ఇలాంటివి చూసినప్పుడు మీకు కామెడీగా అనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మార్పు సహజం కదమ్మా, మనం ఏం చేయగలం. అది జనం కావాలన్నారా లేకపోతే వీళ్ళు అలవాటు చేశారా తెలియదు కానీ ఇప్పుడు అంతా ఆడవాళ్ళ మీద ఎక్కువ ఫోకస్. అవును. ఇప్పుడు RRR సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది నాటు అనే పాటకి. సో మీకు ఏమనిపిస్తుంది సార్? ఆయన మనవడు, ఆయన అదే వాళ్ళు మనవడని కాకపోయినా ఆయన అసలు భయపడితే అతను మంచి ఆర్టిస్ట్. ఆయన చూడంగానే అసలు 70 తెర మీద ఆయన ఒక క్లోజ్ షాట్ ఫేస్ పెడితే ఎక్స్ప్రెషన్స్ కష్టం ఊరికే అల్లటప్పగా వస్తారు. పైకి డాన్సర్ బేసికల్గా బాగా చిన్నప్పుడు కూడా వేసినట్టున్నారు, టీవీలో కూడా వేశారు ఆయన. అంటే ఈ యంగ్ బ్యాచ్ తో నేను తక్కువ ర్యాపోర్ట్, ఈ వేళతో ఎవరితో వేయలేను నేను. అంతా నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు అంతే. వారిది కలిసారా? మన ఎన్టీఆర్ గారితో చేశారు, ANR గారు అలాగే కృష్ణ గారు. మీరు వాళ్ళతో యాక్ట్ చేయాలనుకున్నారా? వచ్చాయట అప్పుడు అవకాశాలు ఉన్నాయి, అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే ఇది వేరు. ఇప్పుడు ఫైట్లు గీట్లు ఇవన్నీ దానికి పనికిరాం కదా. అంటే
చేయలేమని కాదు కానీ అక్కడ వాళ్ళకి ఆ టైంకి మనం గుర్తు రావాలి. బియ్యాల కుతూహలంలో వీలేదు, బాధ లేదు, ఏదో నడుస్తుంది. ఆ పెద్దవాళ్ళ పక్కన వేసామనే తృప్తి. మీ వాయిస్ వింటే నాకు ఒకటి, మీకేమైనా పాటలు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్? నేను చెడగొట్టం రంగం అదొకటే, మిగతావన్నీ కెలికాం కానీ పాటలు గేట్లు అది మాటలమ్మా. పాటలు అంటే వాళ్ళ సంగీతం, డాన్సులు వాళ్ళు. ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉంటే ఏంటంటే ఒక రకానికి అలవాటు పడిపోయాం అనుకోండి, అయితే మనకి ఈజీని అది పెద్ద మనం నటిస్తున్నాం డైలాగు అని కాగితం చూసి చెప్పేసి వెళ్ళిపోతుంది. డాన్సర్స్, సింగర్స్ ఏంటంటే వాళ్ళకి లైఫ్ టైం అంతా రోజు ప్రాక్టీస్ ఉండాలి. చాలా కష్టం అది. డాన్స్ చేసేవాళ్ళు కానీ పాటలు పాడేవాళ్ళు ఎంత సాధన చేస్తుంటారు. నేర్చుకోవడానికి 10 ఏళ్ళ జీవితం అంతా మన స్టార్డమ్ వచ్చింది, రిలాక్స్ అయితే గొంతు పోతుంది, రిలాక్స్ అయితే డాన్సులు చేయలేరు, పర్సనాలిటీ మెయింటైన్ చేయాలి. యాక్టింగ్ తేలికని కాదు, మనకు వచ్చి కాబట్టి తేలిక అనుకుంటున్నాం. దాంట్లో చాలా కష్టం ఉంది. ఒకటే ఇప్పుడు 2 పాటల మీదతోనే నానా బాధలు పడతాయి ఇవన్నీ. అంటే అదేదో రావాలి వర్స్టాలిటీ దానికి. సినిమా డాన్సులు, సినిమా చేయటం వేరు. వాళ్ళు సింగర్స్ వాళ్ళు ఉన్నారంటే ఎంత కష్టపడితే చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చేది సార్, అప్పటికి ఇప్పటికి అంటే ఎన్టీఆర్ గారు వాళ్ళ టైంకి ఇప్పుడు నడుస్తున్న జనరేషన్కి మీకు ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయి? ఏమనిపిస్తుంది అసలు అప్పటికి ఇప్పటికి ఏం తేడాలు ఉన్నాయి? అంటే మా జనరేషన్ కన్నా రామారావు గారు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు మొదట్లో నాగయ్య గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీళ్ళంతా ఉన్నారంటే వాళ్ళు ఎంత టెక్నిక్ ఇంత పెరగల, గుడ్డు చాకరీ చేశారు. వాళ్ళ తర్వాత రామారావు, నాగేశ్వరరావు గారు ఆ తరం కూడా అనుభవించారు. తర్వాత మళ్ళీ మెయిన్ లైన్లో ఇప్పుడు కొత్తగా వచ్చేసింది. టెక్నిక్ బ్రహ్మాండంగా పెరిగింది కానీ కథలకి పెద్ద ప్రత్యేకతగా శ్రద్ధ తీసుకోవట్లేదు నా భావం. అంటే మనమే పెద్ద సినిమా రంగం గురించి చెప్తాను కాదు. అప్పుడు ఏంటంటే ఎవరు వేసినా కూడా చిన్న చిన్న స్టార్స్ ఇచ్చినప్పుడు కథలు బాగుండేవి. అంతే. దాంతో ఏంటంటే ఆ రోజులకి ఈ రోజుకి టెక్నికల్గా బ్రహ్మాండం. నేను గట్టిగా నేను పరిగెత్తలేను అంటే కెమెరా పరిగెత్తిస్తుంది, కొట్టలేను అంటే ఒకసారి అంటే 100 సార్లు నేనే కొట్టాను. టెక్నిక్ పెరిగింది కానీ దాని బేసికల్గా కథలు మంచి స్టోరీస్ రావట్లేదు, అర్థవంతమైన కథలు అప్పుడున్నట్టుగా ఇప్పుడు లేవు అని. అంటే చూసే ప్రేక్షకుడికి కూడా ఒక 5-6 పాటలు, 5-6 ఫైట్లు దాని పడికట్టు అయిపోయింది. అది అలవాటు అయిపోయింది. అది ఎవరు తప్పు కాదు, వెళ్ళిపోతుంది అది. అందుకని ఏంటంటే ఇదివరకు డైలాగు చెబితేనే అసలు ఆర్టిస్ట్, అంతకుముందు పాట కూడా పాడితేనే ఆర్టిస్ట్ నాగయ్య గారి టైంలో. తర్వాత డైలాగ్ చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే డైలాగు నువ్వు చెప్పైనా ఇంకోళ్ళు ఎవరు చెప్పేస్తారు, అది వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అయింది నటన అనేది. కానీ బేసికల్గా ఏదైనా కథ బాగుండాలి కదా, కథ బాగుండదు, దాని మీద పెద్ద శ్రద్ధ ఉండట్లేదు. ఇప్పుడు మీరు చేసిన సినిమాలకి మీరే వాయిస్ డబ్బింగ్ చెప్పుకున్నారా? ఇంతవరకు నేను అసలు 60 పైన మెగా సిరీస్ చేశాను, సినిమాలు 100 యాక్ట్ చేసిన నా వాయిస్ ఎవరు చెప్పనే మీ వాయిస్ ఎవరికి రాదు. అదనే పాయింట్, మీ వాయిస్ లేదు సార్. ఏంటంటే బేస్ అనేది అందరికి ఇప్పుడు మీకున్న కొంతమందిలో కొంత ప్రత్యేకత ఉంటుంది. ఊరికే మీకైతే అంత ఫేమ్ రాదు కదా, మీలో ఏదో ఒకటి ఉంది కాబట్టి. నాకు అండర్ యాక్టింగ్ ఇష్టం, బిహేవ్ చేయటం. ఏదైనా ఒక క్యారెక్టర్ పోలీస్ అంటే పోలీసు, సిపాయి జమాన్ ఆ పాత్రలో బేస్లో ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. అది నాకు లక్కీగా అవే తగిలినాయి. దాంతో అరిచి కేకలు పెడితే అది చేయలేమని కాదు, మన బేస్లో మెప్పించినట్టుగా దాంట్లో మెప్పించినాం. సరే, దాంట్లో ఇప్పుడు మనకి ఏముంది వచ్చో అది చూపించే రోజు వస్తే మనం గొప్పవాళ్ళం. అంత అవకాశం మనకన్నా మహానటులు కూడా అంతమంది ఉన్నారు. వాళ్ళంటే వాళ్ళకి వచ్చింది చూపించాలి. ఇప్పుడు శుభ్రంగా ఎట్లా ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి తిండికి లేకుండా రోడ్డు తిరిగి కూడా వేషం ఇచ్చారనుకోండి, వేస్తాం. అట్లాంటి దాంట్లో ఏమొస్తుంది అట్లా అసలు ముందు అసలు నన్ను అడుకునేవాడుగా రిసీవ్ చేసుకోవడం కష్టం జనం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.